హలో నమస్తే. ఇప్పుడైతే మేమైతే తిరుపతి వెళ్తున్నాం, మొత్తం ఫ్యామిలీ అందరూ. మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని పెడతాను, ఫుల్ లాగ్ వస్తుంది, మొత్తం అంతా చూసేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం. ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి. అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము. ప్రజెంట్ అయితే మేము విజయవాడలో దిగేసి ఫుడ్ తినలేదు, మళ్ళీ 10 o'clock ట్రైన్ వెళ్ళి స్లీప్ వేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్. అందరూ జొమాటో. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఎక్కడ ల్యాండ్ అయ్యో? తిరుపతి. ప్రజెంట్ అయితే ఇప్పుడు తిరుపతిలో దిగాం, జస్ట్ 5 o'clock అవుతుంది టైం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినేసి డైరెక్ట్గా అలిపిరికి వెళ్ళి ఎక్కిపడవచ్చు. ఇదైతే ఇక్కడ అందరూ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ అలిపిరి పక్కనే ఉంటుంది. ఇది ఇప్పుడు ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వడం. ఏ నీళ్ళు రావు, చల్లనీళ్ళు, దేవుడు బాగా. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాం, ఇక్కడ చల్లబోదు వెళ్ళి. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి వెళ్ళిపోవడమే. ఎగ్జాక్ట్గా అయితే 6:45 అంత అవుతుంది టైం. ఇప్పుడు 7 o'clock స్టార్ట్ అయిపోతే అక్కడ మోస్ట్లీ 6 hours 6 hours. లగేజ్ కౌంటర్ ఇదంతా అయితే లగేజ్ కౌంటర్ అంతా. ఇదిగో ఇది వెళ్ళి పైన చూపెడితే ప్రజెంట్ అక్కడ ఇచ్చేస్తారు. ఏం వ్యూ భయ్యా, మర్చిపోతుంది. తిరుమల తిరుపతి ఎక్స్ప్రెస్. రే చాలా పాపం రా. వాళ్ళైతే మేము కొబ్బరికాయ కొట్టి హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవడం. హ్యాపీగా దేవుడి మీద బాగా వేసుకుని వెళ్ళిపోవడమే. దేవుడి మీదే మొత్తం అంతా. లెక్కిసారు, దిగిపోయారు. ఇప్పుడైతే ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. మొత్తం 9 kilometers అంట. కానీ స్ట్రీట్ కాదు, కానీ అప్పక్కని. దీన్ని రాజగోపురం అంటారు. ఇక్కడ తెలుసుకున్న మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేదు. ఇది ఇక్కడికి వచ్చి వదిలేయడమే. ఇక్కడ మళ్ళీ అక్కడ ఉండి వేరే బాటిల్స్ ఏమి అమ్ముతారండి. 49, 50. స్టెప్స్ అయితే ఎక్కువ. ఇప్పుడు ఇది సెకండ్ గోపురం. ఇప్పుడే తేడా కొట్టాల్సింది అమ్మ.
550. గోవింద గోవింద. మొత్తం అన్ని ఎక్కించుకొని వెళ్తానంట. సాధించావు వెయ్యా అమ్మా. ఇది అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఈటింగ్ స్నాక్స్ పర్లేదు, పెద్ద కప్పే, మరి చిన్న కప్పు అనుకున్నాం. అయిపోయింది. 8 యోగం లేదు మీకు. ఈవిడ నేర్చుకుంటుంది, తింటుంది ఈవిడ. ఏమి నేర్చుకుందాం? విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు. నీదే విజయం గోవిందా గోవిందా. తిరుపతి మెట్లు. సో మేమైతే కంప్లీట్ చేసాం. ఒక 1700 స్టెప్స్, ఇంకొక 1700 ఉన్నాయనుకుంటా. గైస్ పులిసి కారిపోతుంది. వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే తెలవలేదు ఇక్కడైతే ప్రస్తుతానికి. ఇదంతా వెలిగించుకొని వస్తున్నాడు మా తమ్ముడు. ఫైనలీ గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చాం మేమైతే. ఇప్పుడు ఇక్కడ ఒక 5 minutes కానీ 10 minutes కానీ రెస్ట్ తీసుకొని బయవ కొట్టవే. దీన్ని గాలి గోపురం అంటారు. ఓడి అమ్మాయిలు ఎక్కుతున్నారా, మనం ఎక్కడానికి మాత్రం వచ్చపడిపోద్ది. యాక్టింగ్ ఎక్కాలి. ఒకప్పుడైతే అక్కడ ఇచ్చేవారు ఫ్రీ దర్శన్ టోకన్స్ మొత్తం అన్ని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవ్వట్లేదు, కింద ఇస్తున్నారంట మొత్తం. ఇక్కడైతే ఫుడ్ స్టాల్ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఫుడ్ స్టాలే మొత్తం. ఇంకా 1200 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోవడమే, పైకి వెళ్ళిపోయి గుండు కొట్టించుకోవడమే. ఇది 80 రూపీస్, ఈ 20 రూపీస్. ఇదే రీజనబుల్ రేట్. ఇది కూడా ఉంది. లెమన్ సోడా ఒకటి. నాదేనా? అయితే చిన్నప్పుడు గట్టిగానే ఉంది. ఇక్కడ కొడితే ఊరి చివరిని తగిలింది లేజర్. ఇక్కడ మజ్జిగ 5 రూపాయలు అంట. 5 రూపాయలు బొక్క. ₹5.
చాలే అన్ని కలిపి కొట్టేస్తే అన్ని కలిపి జారిపోతాయి. దీంట్లో వైట్ మాత్రం ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే శ్రీ ఆంజనేయ స్టాచ్యూ ఉంటుందా అక్కడ. ఆల్మోస్ట్ ఇంకా మోకాలి పర్వతం ఎక్కిపోతే అయిపోయినట్లే. ఇంకొకటి ఉంది. మేమైతే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ దివ్య దర్శనం టోకెన్ ఒకటి ఉంది, మోకాళ్ళ పర్వతం అదొకటి ఉంది, నెక్స్ట్ తిరుమల. అది అయిపోయిన వెంటనే గుండు బాస్. ఇప్పుడైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళి మెట్లెక్కిపోయి పైకి వెళ్ళిపోవడమే. అలాగా నడిచి వస్తాం. అలాగా కొండలు ఇలా తిరిగి అక్కడ పైకి వెళ్ళి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఆ కొండకి షిఫ్ట్ అవ్వాలి మేము. అదనమాట. అంటే మేము ఎక్కడి నుండి వచ్చాం ఆ కింద నుండి అలాగ రావాలి. ఇది మోకాలు మెట్లు, మోకాలు పర్వతం అంటారు ఇది. ఇక్కడికి వస్తాం. ఇదైతే మోకాలి పర్వతం. ఇప్పుడు మోకాలి మీద ఎక్కాలి. ఒక 10 మెట్లైనా ఒక 3 మెట్లైనా ఇది ఎక్కిపోతే పైకి వెళ్ళిపోయింది డైరెక్ట్. అది విజయానికి 6 మెట్లు, ఇంకా ఇంకొక 10 ఎక్కు. రావట్లేదా? 5 మెట్లు చాలు నాకు. చాలా కష్టం. చాలా కష్టపడి 5 మెట్లు ఎక్కువ మేము. నాదో బాధ చూసాను. బాబు మోకాలు విత్తు రాయడాలి. దేవుడు చూడండి, ఇంకే మాకు చూడండి. ఇంకా 450 స్టెప్స్. నేను ఎక్కింది స్టెప్స్ కాదు, కొండలు. 3100. ఇంకొక 400 మెట్లు ఎక్కితే 450. ఈ గ్యాప్ లో 50 ఎక్కిపోతాం కదా. చాలా పెద్దలో ఇది అమ్మా. కానీ బాగుంటది భయ్యా, ఎక్కండి. మసాలా కొట్టే నాకు తీసుకో ఒకటి మసాలా. మురి మిక్సర్ ఇప్పుడు ఇస్తాను. ఫైనల్ పాయింట్ అయిపోయింది. ఇదే ఫైనల్ టచ్, లాస్ట్. గోవింద గోవింద.
లాస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇక్కడ ఎండ్ చేసాం. ఇక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. కింద వచ్చింది, ఇప్పుడు పైకి వచ్చింది. జస్ట్ ఇప్పుడు ఆ బ్యాగ్ తీసుకున్నాం. అంటే మేమైతే ఎక్కేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళి గుండు గీయించుకోవాలి. నేనే ఒకసారి ఊహించుకోండి మీరే గుండులో ఎలా ఉంటాడో అన్నది. చెయ్యి ఒకసారి. ప్రస్తుతానికైతే మా రూమ్ అయితే ఈ వైపు ఉన్నాయి. అక్కడ ఉన్నారు. ఇగో ఇది కళ్యాణ్ కట్ట, అంటే ఒక జోక్లాత్రండి. A few moments later. ఫైనలీ గుండు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 7 కొండల వారికి అంతనా. అలాట్మెంట్ అయిన రూమ్ ఇదే. పైకి వెళ్దాం. ఇలాంటి రూమ్స్ ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఓకేనా, పైకి రండి. రూమ్స్ అయితే ఇవే. ఓకేనా, లోపల అయితే చూడాలి మరి ఎలా ఉన్నదో. సో ఇదొక రూమ్, అదొక రూమ్ అనుకుంటా. ఇది మంది. సో కబోర్డ్స్ ఇచ్చారు. ఓకే, దేవుడు ఉంది మూల. ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉన్నాయా? సో 2 బెడ్. ఎయిర్పోర్ట్లో బస్సు ఇలాగ ఉంటుంది. సరే చోటు పడిందమ్మ నాకు నడిపిస్తుంది. ఇక్కడైతే అన్నదానం పడతారు. ఇక్కడ అంటే ఒకేసారి ఒక 500 మెంబర్స్ ఫుడ్ తినేసి మళ్ళీ ఇస్తారు. మళ్ళీ ఇంకో 500 మెంబర్స్ అలా 1000+ ఉంటుంది. అలా 2000+ ఉంటారు. అంటే ఇది ఒకటే కాకుండా చాలా. నాకైతే చాలా గట్టిగా ఆకలేస్తుంది. కొబ్బరి పచ్చడి, క్యాబేజీ, దద్దోజనం టైప్ పరవన్నం. డాడీకి అలా సెట్టింగే అమ్మా. ఏటది చెప్తాను పేరు తెలుసా? తెలిసేటి. చిన్నప్పుడు మేము అంతే. తిరుపతి రూమ్స్ అయితే అంటే 50 రూపీస్, 150 రూపీస్, 100 రూపీస్ రూమ్స్ అయితే ఇక్కడ ఏ టైంకి వెళ్ళినా ఇక్కడ టోకెన్ ఇస్తారు. ఆఫ్టర్ 3 hours కానీ 2 hours కానీ మెసేజ్ వస్తుంది. అంటే ఇలా వచ్చినట్లు. అది 10th హాల్ టికెట్ అలానే సేమ్ యాక్సిజ్. ఇక్కడ కాటేజెస్ అన్నీ ఉంటాయి, రూమ్ గెస్ట్ హౌస్ కానీ. అడిగిల్లి ఇచ్చేయడమే. సారీ, అడిగిల్లి అమౌంట్ పే చేసి రూమ్లో దిగిపోతాం. ఓన్లీ 24 hours. దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము అందరం. ఏదమ్మా కేరళ అందరం అయితే 7:30 అయ్యింది. మోస్ట్లీ క్వార్టర్లెస్ 8కి వెళ్ళిపోతాం ఒకటి లోపలికి. మరి ఏ టైంకి వస్తుందో తెలియదు. మోస్ట్లీ 2 hours అన్నారు. చూడాలి మరి. డెకరేషన్ లాగా ఉంది మొత్తం అంతా. తిండి ఇంపార్టెంట్ కదా. ఇదైతే 300 రూపీస్ దర్శనం. ఇది మేము అందరం వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎగ్జాక్ట్ టైం అయితే 7:47 అవుతుంది ఇప్పుడు. 300 రూపీస్ దర్శనం. మళ్ళీ ఏ టైం అవుద్దో తెలీదు. ఇదంతా ఫ్రీ దర్శనం అనుకుంటా. దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. బా
ఏమైందబ్బా? మొత్తం దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే రూమ్కి వచ్చా. 1 o'clock ఎగ్జాక్ట్గా అన్నీ తిరుగులని చేసుకొని బాయ్ బాయ్, గుడ్ నైట్, స్లీపే. మార్నింగ్ ట్రైన్ ఉంది. తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అందరం. విజయవాడ అలా పంపించు. వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు, నీకోసమే పెట్టారు లిఫ్ట్. బయట నుండి వచ్చినాను. నాకు దీనిపైన అమ్మవారు ఉంటారు. చూపిరా. ఇదే మా లాస్ట్ ట్రైన్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.